దేవుడు నిజంగా గొప్పడు గోకులు. ఆయన దయ వల్ల నువ్వు ప్రాణాలతో ఇంటికి క్షేమంగా చేరావు. నా చావు ఇంకోలా రాసిపెట్టున్నప్పుడు ఏ విషయం మాత్రం ఏం చేస్తుంది భయ్యా? బాబు గోకుల్, నాయుడు బాబా, అత్తయ్య ఇద్దరూ రెడీ అవ్వండి. ఎక్కడికంటే? నువ్వు క్షేమంగా బయటపడితే గుడికి వస్తానని మొక్కుకున్నాను. స్నేహ, కావేరి, మీరు కూడా రెడీ అవ్వండి. అందరం గుడికి వెళదాం. నేను రాను. ఏంటే, ఏమైంది నీకు? అడ్డమైన వాళ్ల కోసం మొక్కుకోవడం, ఆ మొక్కు తీర్చడం, ఇంకేం పనిలేదా నాకు? ఎవరే అడ్డమైన వాళ్ళు? రాను రాను నీకు నోరు బాగా ఎక్కువైపోతోంది. మర్యాదగా బయలుదేరు. ఎందుకు అనవసరంగా అత్తయ్యనాలు ఎదిరిస్తావు? తప్పు పెద్దోళ్ళనాలు ఎదిరించకూడదు. ఇదిగో, నాకు కళ్ళు రావాలని దేవుణ్ణి మొక్కుకోవడం కోసమైనా మరి గుడికి వస్తావు కదా, అలా అనుకుని నా కోసం రావచ్చు కదా. నీకోసం గుడికి కాదు నాయుడు బావా, నరకానికైనా వస్తాను. రెడీ అవుతాను. నేను రెడీ అవుతాను. గోకులు, నువ్వు కూడా తొందరగా రెడీ అవ్వు. అత్తయ్య, నేను కూడా రెడీ అవుతాను. ఆయిల్లే లోపలికి రమ్మని చెప్తున్నానా? ముంబై నుంచి హైదరాబాద్ వచ్చావు. హైదరాబాద్ లో ఇల్లు కనుక్కోవడం కష్టమైపోయిందా నీకు? అబ్బా, వస్తున్నాలో ఉండు. తమ్ముడు, ముంబై నుంచి మీ అన్నయ్య దింపేశా. గేట్ దగ్గర ఉన్నాడు. ఓసారి చూస్తావా? అదిగో వస్తున్నాడు. आइए आइए मुंबई किलर गारू. సలాం మేంజీ. సలాం సలాం. ప్రయాణం అది బాగా జరిగిందా? హోటల్లో రూమ్ అచ్చా హై? సబ్ కుచ్ ఠీక్ హై. నన్నే కొడతావా? ఇది కాదు కొట్టడం అంటే. జస్ట్ టచ్ చేశానంతే. కొట్టడం అంటే ఎలా ఉంటుందో చూపించనా? మధు, నువ్వు వెళ్ళి తాళ్ళు తీసుకురా. ఓకే. వదలవే. అపర్ణ, వదలు. వదలండి. వీడియో చూపిస్తావే అర్జున్కి? చూడు, నీ కళ్ళ ముందే డిలీట్ చేస్తున్నాను. మధు, దీన్ని నా ఇంటికి పార్సల్కి పంపిద్దాం. సూపర్ అప్పుడు కానీ బుద్ధి రాదు దీనికి. పద తీసుకెళ్దాం. లేవే. వదవే.
మధు నీ వెళ్ళి కార్లో కూర్చో. బెల్ కొట్టి అర్జున్ పిలవడం ఎందుకు? దీన్ని డైరెక్ట్ గా ఇంట్లోకి తీసుకెళ్లి అర్జున్కి చూపిస్తే సరిపోతుందిగా. లేదు మధు, ఇప్పుడు నేను అర్జున్కి కనిపిస్తే హాస్పిటల్ నుంచి ఎలా వచ్చావని అడుగుతాడు. ఇంతకు ముందు జరిగిన సంఘటనల్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉందని నమ్ముతాడు. అప్పుడు నన్ను పిచ్చిదాన్ని చేయడానికి వీళ్ళాడిన నాటకం కన్నా వీళ్ళపై నా ప్రతీకారమే అర్జున్ దగ్గర హైలైట్ అవుతుంది. అది మంచిది కాదు. నువ్వు చెప్పింది కరెక్టే అప్పు. ముందు వాళ్ళని దోషులుగా పట్టించి ఆ తర్వాత నువ్వు రివీల్ అవ్వడం చాలా బెటర్. అందుకే ఇలా చేస్తున్నాను. నువ్వు కార్లో ఉండు, నేను వచ్చేస్తాను. ఓకే. ఎవరావిడ? ఇందు మదర్. ఓ, ఎవరు లేరేంటి? ఇన్నాళ్ళు ఇందుకు తప్ప వాళ్ళమ్మకి గొడవకి సంబంధం లేదనుకున్నాను. కానీ ఇలా వచ్చి ఇందుని తీసుకెళ్ళిందంటే తనకంతా తెలుసుండాలి. తను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. మధు, ఆటోని ఫాలో అవుదాం పద. ఓకే. ఎంత పనిచేసావే. ఎందుకు అప్పుడే ఆపన్న దగ్గరికి వెళ్ళావు? రే పో. ఎవరాడు? అయ్యో అయ్యో, గోకుల్ నాయుడు బాబుని చంపేస్తున్నాడమ్మా. తొందరగా రండి, కాపాడండి. నల్లుని కాపాడండి అమ్మా, నా కూతురు అన్యాయం అయిపోతుంది. నాటకాలు ఆడుతున్నావా?